ఇది బెంగళూరు ఎయిర్ షో అనమాట. ఇక్కడ చూడండి రుద్ర అని హెలికాప్టర్ ఎట్లా వస్తుంది, ల్యాండింగ్ ఇవన్నీ. అంటే ఫస్ట్ ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా నుంచి మళ్ళీ వీళ్ళు అది ఎక్కడ హెలికాప్టర్ ఉండాలో అదే ప్లేస్లోకి వీళ్ళు తీసుకురావాలి. చూడండి ఎలా మూడింది. అక్కడ నుంచి అదే యాంగిల్లోట అక్కడికి వచ్చి మళ్ళీ అటు సైడే రిటర్న్ అవుతుంది, తిన్నగా వస్తుంది. అదే అంటే హైట్లోటే ఇక్కడికి రావాలి. అంటే ముందుకి అది ఎక్కడ డిస్ప్లే చేయాలో ఆ ప్లేస్కి, అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు గ్రౌండ్లో అవుతుంది, అది ఒక హైట్లో పెట్టేసి మళ్ళీ అటు నుంచి ఏ ప్లేస్లో మనం పెట్టాలో, అంటే ఎవరైనా విఐపి వీళ్ళకి ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లోకి మళ్ళీ చూడండి వెనక్కి ఎలా తిప్పుతాడు. అంటే వీళ్ళు ఎంతో టాలెంట్ పర్సన్ తప్ప ఇలాగా వీళ్ళు చేయలేరట. చూడండి ఎలా అంటే అటు తిరుగుతుంది, అది సేమ్ మళ్ళీ అలా పెడతాడనమాట. సేమ్ డిస్ప్లేలో ఒకే హెలికాప్టర్ చేయండి, ఒకే రూట్లోట అది ఏ ప్లేస్లోట డిస్ప్లే చేయాలో అదే ప్లేస్లోట వచ్చి అది ఆగుతుంది అనమాట. చూడండి ఎలా దింపుతున్నాడు కిందకి. అన్ని హెలికాప్టర్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇవన్నీ డిస్ప్లే అనమాట. అన్ని ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలాగని అది ముందుకి వెళ్తుంది. అదే ఎక్కడికి వెళ్ళాలంటే అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండో, ఎక్కడి నుంచి ఆడు ఇండికేట్ చేసాడో అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది. ఒకే విధంగా ఎగురుతుంది అది. అసలు మీరు అబ్జర్వేషన్ చేయవచ్చును. ఈ హెలికాప్టర్ గురించి మొత్తం డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందామా, ఇది ఎక్కడ తయారైంది ఏమిటి అనేది. ఇది వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. హెచ్ఏఎల్ రుద్ర అనే హెలికాప్టరు, దీనికి మన ఇండియాలో మరో పేరు కూడా ఉన్నది. హెలికాప్టర్ని ALHSSI అని కూడా అంటారు. ఈ హెచ్ఏఎల్ ధరి యుటిలిటీ లిమిటెడ్ ద్వారా హెలికాప్టర్, ఈ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా ఇది రూపొందించబడినది. ఈ హెలికాప్టర్ ఇది ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి ఇది సేవలు అందిస్తుంది. దీని ఉపయోగము యుద్ధం సంబంధించినప్పుడు దీనికి ఉపయోగిస్తారు. ఇదే కాదండి, ఇందులోట చాలా రకాలు కూడా ఉన్నాయి హెలికాప్టర్స్. ఇది ముఖ్యంగా చూడండి, మేము ఇక్కడ దగ్గర ఉండి మేము డ్యూటీ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇది ల్యాండింగ్ ఎలా చేస్తుంది, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎట్లా వెళ్తుంది, క్లియర్గా ఇక్కడ నేను చూపించాను. ఈ వీడియోలోట మీరు చూడవచ్చును. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే ఇట్లాంటి నేను డ్యూటీలు పర్పస్ పైన ఎక్కడికైనా మన దేశంలో తిరుగుతూనే ఉంటాము. అని బట్టి నేను ఏదైనా న్యూ అంటే మన ఇండియాలో ఏదైనా కొత్తవి ఏవైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నేను పక్కా అవి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. అందుగురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూడవచ్చును, అది చూడండి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి పైకి ఎగురుతుంది. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదండి, సేమ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ పైకి ఇది ఒకే విధంగా మళ్ళీ పైకి ఎలాగా వెళ్తుంది అనమాట. అని ఇండికేట్ చేశారు. ఆ ఇండికేట్ తిన్నగా అది ఎగురుతుంది అనమాట. ఇందులో ఏది కూడా కొంచెం కూడా ఒక సెకండ్ 2 సెకండ్లు అటు ఇటు కూడా ఏమీ ఉండదు. అవి ఎగ్జాక్ట్లో అక్కడికే వస్తుంది. అప్పుడులోట 16 ఆగస్టు 2007లోట దీన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడులోట 91 హెలికాప్టర్స్ని వీళ్ళు తయారు చేశారు. హెచ్ఏఎల్ అని, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ కంపెనీ వాళ్ళు. ఈ రుద్ర అనేది నెక్స్ట్ ప్రచండ దరియా ఇవన్నీ కూడాను, దరియా లిమిటెడ్ ఇవన్నీ కూడాను అప్పుడు ఇవి చేసిన 2007, 2005లోటని. దీన్ని ఆర్మీ వాళ్ళు, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నెక్స్ట్ దేనైనా మన ప్రజలకి ఇది యూజ్ చేస్తారు. ఇది యుద్ధానికి కూడా ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎయిర్ షోలోట ప్రత్యేకంగా ఇది షో చేస్తుంది అనమాట. ఉల్టా అంటే ఇది 2 విధాలుగా కూడా దీనికి యూజ్ చేస్తారు. పైకి కూడా వెళ్తుంది, సీదా కూడా వస్తుంది. అంటే 90 degrees పైకి వెళ్ళి నెక్స్ట్ కిందకి మళ్ళీ 90 degrees అంటే 360 degrees కూడా ఇది తిరుగుతుంది హెలికాప్టరు. దీనికి అంత కెపాసిటీ ఉన్నది. సోలోట్ అయితే చాలా బాగా చేస్తుంది. నేను వీడియో చాలా పెట్టాను, ఒకసారి చూడండి రుద్ర ఎలా చేస్తుంది అనేది, ఆ షో అనేది.